ఫీఫా వరల్డ్ కప్ 2026 గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందో తెలుసా? ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం 48 టీమ్స్ పాల్గొంటున్నాయి. మరి ఏ స్థానం సాధించిన జట్టుకు ఎంత డబ్బు వస్తుందో చూద్దాం. చివర్లో క్రికెట్ తో కూడా కంపారిజన్ చేద్దాం. మొదటగా టోర్నమెంట్ కు సిద్ధం అవ్వడానికి ప్రతి జట్టుకు $1.5 మిలియన్ ఇస్తారు. ఇండియన్ కరెన్సీలో సుమారు 14 కోట్లు. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే 33 నుంచి 48వ స్థానంలో నిలిచిన జట్టుకు $9 మిలియన్, 17 నుంచి 32వ స్థానంలో నిలిచిన జట్టుకు $11 మిలియన్ల, ఇక 9 నుంచి 16వ స్థానంలో నిలిచిన జట్లకు $15 మిలియన్ల, 5 నుంచి 8వ స్థానంలో నిలిచిన జట్లకు $19 మిలియన్ల, ఇక టాప్ 4 జట్ల విషయానికి వస్తే 4వ స్థానంలో నిలిచిన జట్టుకు $27 మిలియన్, 3వ స్థానంలో నిలిచిన జట్టుకు $29 మిలియన్ల, రన్అప్ జట్టుకు $33 మిలియన్ల, అంటే ఇండియా కరెన్సీలో 314 కోట్లు. మరి ఛాంపియన్ జట్టుకు ఎంత అంటే ఏకంగా $50 మిలియన్ల, అంటే భారత కరెన్సీలో సుమారు 476 కోట్లు. ఇప్పుడు క్రికెట్ తో పోల్చి చూస్తే క్రికెట్ వరల్డ్ కప్ 2023 విజేతకు సుమారు $4 మిలియన్ల ప్రైజ్ మనీ లభించింది. కానీ ఫీఫా వరల్డ్ కప్ 2026 విజేతకు $50 మిలియన్ల దక్కనున్నాయి. అంటే ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలిచిన జట్టు క్రికెట్ వరల్డ్ కప్ విజేత కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ ప్రైజ్ మనీ అందుకుంటుంది. ఫుట్బాల్ లో ఇంత భారీ ప్రైజ్ మనీ ఇవ్వడం గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేసి చెప్పండి.